హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరి ఇళ్లల్లో రెగ్యులర్‌గా చేసుకునేదేనండి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా పండిన టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక బౌల్‌లో పెట్టుకోండి. మీరు తీసుకున్న టమాటాల పులుపుని బట్టి ఇక్కడ చింతపండు అన్నది మనం వాడుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటాలు ఇలా మిక్సీ వేసేసుకొని మీరు దేంట్లో అయితే రసం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కదుపుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఇలా వేస్ట్ అంతా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు వేసుకొని ఈ వేడి వేడి పోపుని మనము ఆల్రెడీ వేడి చేసుకున్న చారులో వేసేసుకొని మూత పెట్టి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే మన టేస్టీ రసం